నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కేసీఆర్ ఎప్పుడూ కూడా అసెంబ్లీకి కాకుండా ఇక్కడ పార్టీ ఆఫీస్ కూడా ఎక్కువగా రాని పరిస్థితి. 20 నెలలుగా ఫామ్ హౌస్లోనే పరిమితమైనటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్కే ఇటు కేటీఆర్, హరీష్ రావు, అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, జగదీశ్వర్ రెడ్డిలతో పాటు ప్రతి వారానికి ఒకసారి కూడా ఓ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ఇటు కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డిని పిలిపించుకొని అసలు రాష్ట్రంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రజల కోసం మనం ఎలా పోరాటం చేయాలి, అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆ పరిపాలన, ఆ వ్యతిరేకమైన పాలన మనం ఎలా దీనికి సంబంధించి తిప్పికొట్టాలి, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి స్థానిక సంస్థల ఎలక్షన్లో అని చెప్పేసి కూడా, అలాగే ఈ కాళేశ్వరం గొర్రెల స్కామ్ విషయంలో కూడా ఎక్కువగా గుబులు పడుతున్నట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. నిజంగా ప్రతి వారం అక్కడ హాజరై ఖచ్చితంగా బనకచెర్ల ఇష్యూ గురించి కావచ్చు, అలాగే కాళేశ్వరం గొర్రెల స్కామ్ గురించి కావచ్చు, అలాగే బీసీ రిజర్వేషన్ల గురించి కావచ్చు, వీటిపై ఎక్కువగా డిస్కస్ చేస్తున్నట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ప్రతిసారి చెప్తూ వస్తూ ఉన్నారు, మేము ఎప్పుడు కూడా ఈ కేసులకు భయపడేది లేదు, మేము తప్పు చేయదు, మేము ఎందుకు భయపడాలని చెప్పేసి ప్రతిసారి చెప్తూనే ఈ గొర్రెల స్కామ్ విషయంలో, కాళేశ్వరం విషయంలో కూడా జంకుతున్నట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. అందుకోసమే ఈ బీసీ రిజర్వేషన్ల గురించి కూడా ఎక్కడా కేసీఆర్ మాట్లాడకపోవడం, ఏదైతే ఈ నెల 8న పెట్టబోయేటువంటి కరీంనగర్ మహాసభ యొక్క ఆ సభలో అసలు కేసీఆర్ హాజరవుతారా లేదా కేటీఆర్ మాత్రమే చూసుకుంటారా, కనీసం ఏ ఒక్క రోజు కూడా అటు అసెంబ్లీలో కాకుండా ఎప్పుడు కూడా బీసీలకు సంబంధించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయకపోవడం, బీఆర్ఎస్ సంబంధించినటువంటి సమావేశాల్లో కూడా అటు పార్టీ ఆఫీస్లో ఉన్నటువంటి ఆ ప్రెస్ మీట్లో కూడా ఎప్పుడు కేసీఆర్ వచ్చి బీసీల గురించి మాట్లాడకపోవడం, ఇటు కేటీఆర్ కూడా ఎక్కువగా మాట్లాడకపోవడం అయితే ఒక చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి అలాగే బనకచెర్ల ఇష్యూ, బనకచెర్లలో ఉన్నటువంటి తెలంగాణలో నీటిని అన్నింటినీ ఆంధ్రాకు మళ్ళించి తెలంగాణకు అన్యాయం చేయాలని చెప్పేసి, తెలంగాణ రైతులకు అన్యాయం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది అని చెప్పేసి బనకచెర్ల గురించి పెద్ద మరో తెలంగాణ ఉద్యమాన్ని తలపించేలా ఉద్యమం చేస్తాం, ఖచ్చితంగా నీళ్ళు ఎందుకు తీసుకుపోతారో అని చెప్పేసి గల్లా పట్టి అడుగుతాం ప్రభుత్వాన్ని అని చెప్పేసి కేసీఆర్ గారు కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులు ప్రతిసారి చెప్తూనే కనీసం ఇప్పటి వరకు బనకచెర్ల ఇష్యూ పైన నోరు మెదపకుండా కనీసం దానిపైన కార్యాచరణ కూడా మొదలుపెట్టిన పరిస్థితి. దీనికి సంబంధించి వీటన్నిటికీ ఇటు బీసీ రిజర్వేషన్ల గురించి కావచ్చు, బనకచెర్ల ఇష్యూ గురించి కావచ్చు, వీటన్నిటి గురించి మాట్లాడకపోవడం మెయిన్ రీజన్ కాళేశ్వరం ఇష్యూ, గొర్రెల స్కామ్ విషయం పైన వాళ్ళు గుబులు చెందుతున్నారని చెప్పేసి కూడా సమాచారం తెలుస్తూ ఉంది. ఏదైతే కాళేశ్వరం సంబంధించి విచారణకైతే హాజరయ్యారు, ఇటు ఈటలు హాజరైన తర్వాత కేసీఆర్ అలాగే హరీష్ రావు కూడా హాజరై ఏదైతే దానికి సంబంధించి ఆ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే సంబంధించిన విచారణలో కూడా అన్ని విషయాలు కూడా బయటపెట్టినాయి. కానీ ప్రభుత్వం ఇప్పటికి కూడా వాటన్నింటినీ బయటకు పెట్టకపోవడం కూడా కొంచెం వీళ్ళను భయాందోళనకు గురి చేస్తుందని కూడా చెప్పొచ్చు. ఇలా ఏ విధంగా ఈ గొర్రెల స్కామ్ కావచ్చు, కాళేశ్వరం ఇష్యూ నుంచి ఏ విధంగా బయటపడాలి అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారని చెప్పి ప్రతి వారం అందుకే కేసీఆర్ ఫామ్ హౌస్లో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అది కూడా కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి అంటే ముఖ్య నాయకులు, కేసీఆర్కి దగ్గర ఉండేటువంటి ముఖ్య నాయకులు, పార్టీలో ఎక్కువగా తిరిగేటువంటి వ్యక్తులు, వీళ్ళు మాత్రమే ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకుని ప్రతి వారం రాజకీయ పరిణామాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. మెయిన్గా గొర్రెల స్కామ్, కాళేశ్వరం స్కామ్ గురించి ఎక్కువ భయపడుతూ ఉన్నారు అని చెప్పేసి కూడా దీనికి సంబంధించి సమాచారం అయితే తెలుస్తూ ఉంది. నిజంగా దీనికి సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలు అయితే దీనికి సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయబోతా ఉన్నారు, లేకపోతే మళ్ళీ ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా ఆలోచించింది. దీనికి సంబంధించి కూడా ముందస్తు ఆ వ్యూహాలు కూడా రచించుకున్న బీఆర్ఎస్, కానీ ఇప్పుడు బీఆర్ఎస్కి అయితే ఒక చేదు అనుభవం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఈరోజు ఏదో తేలబోతుంది. సుప్రీంకోర్టులో ఖచ్చితంగా ఈ ఎమ్మెల్యేలందరికీ కూడా అనర్హత వేటుపడి వీళ్ళందరూ రాజీనామా చేస్తారు. నెక్స్ట్ మళ్ళీ ఆ ఏదైతే 10 ప్లేసుల్లో ఉన్నాయో ఆ 10 ప్లేసుల్లో బీఆర్ఎస్ఏ మళ్ళీ జెండా పాతే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పి ముందస్తు వ్యూహాలు రచించినటువంటి బీఆర్ఎస్కి చేదు అనుభవం. ఎందుకంటే సుప్రీంకోర్టు మళ్ళీ కాంగ్రెస్ సంబంధించిన స్పీకర్కే మళ్ళీ 3 నెలల వరకు వ్యవధిస్తూ 3 నెలల్లో మీరే డిసిషన్ తీసుకోవడం, లేకపోతే ఖచ్చితంగా మీరే విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడంతో వీళ్ళకు మళ్ళీ నిరాశ ఎదురైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డైరెక్ట్గా సుప్రీంకోర్టే వీళ్ళకు రాజీనామా చేయాలని చెప్పేస్తుంది, అనర్హత వేటు వేస్తుందని చెప్పి ఎదురు చూసిన బీఆర్ఎస్ ఇప్పుడు మళ్ళీ స్పీకర్కి అప్పగించడం, అది కూడా మళ్ళీ 3 నెలల వ్యవధి ఇవ్వడం, ఇలా వాయిదా వేసుకుంటూ వెళ్తే మళ్ళీ ప్రభుత్వం అయిపోయి మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అప్పుడు మళ్ళీ బీఆర్ఎస్కే మైనస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కూడా ఇటు బనకచెర్ల విషయంలో కూడా ఈ స్కామ్ల విషయం ఉందని చెప్పేసి, ఈ అనర్హత వేటు విషయం ఉందని చెప్పేసి బనకచెర్ల గురించి ముందుకు సాగని ప్రభుత్వం, అలాగే ముందుకు సాగని బీఆర్ఎస్.
అలాగే దీనికి సంబంధించి బీసీ రిజర్వేషన్ల గురించి కూడా కనీసం మాట్లాడకుండా ఓన్లీ ఇటు బీసీ రిజర్వేషన్లు పక్కన పెట్టి బనకచెర్ల ఇష్యూ గురించి పక్కన పెట్టి ఓన్లీ బీఆర్ఎస్వి రాష్ట్ర స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం, అందులో హరీష్ రావు కేటీఆర్ ఇందులో పాల్గొనడం, అలాగే ఈ రోజు నుంచి జిల్లా స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం కూడా జరుగుతూ ఉన్నాయి. నిజంగా కాళేశ్వరం గొర్రెల స్కామ్ విషయం నుంచి ఎలా బయటపడాలనే అంశాలపైనే ఎక్కువగా డిస్కస్ జరుగుతూ ఉంది ఫామ్ హౌస్లో. అది కూడా ముఖ్య నాయకులైనటువంటి కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి వీళ్ళ నలుగురు మాత్రమే మంతనాలు జరుగుతూ ఉన్నాయి సమావేశంలో. నిజంగా అసలు ఏం జరగబోతుంది అని చెప్పేసి కూడా పూర్తి విషయాలు, మరి ఏం జరగబోతుంది, బనకచెర్ల విషయంలో నిజంగా కొట్లాడే అవకాశం ఉందా, ఈ బనకచెర్ల విషయం కావచ్చు, అలాగే బీసీ రిజర్వేషన్ల గురించి కావచ్చు కొట్లాడే అవకాశం ఉందా, నిజంగా ఈ ఏదైతే అనర్హత వేటు వేసినట్టు 10 మంది ఎమ్మెల్యేల విషయంలో ఏం తేలబోతుంది, దీనికి సంబంధించి పూర్తి విషయాలు అసలు ఏం జరగబోతుందని చెప్పేసి ఇదే భయాందోళనలో ఉన్నట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది.